కడపలోని యోగి వేమన వర్సిటీ విద్యార్థులతో ముచ్చటించడం చాలా సంతోషంగా ఉందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య. దేశం బలోపేతం కావాలంటే యువత తమలో ఉన్న శక్తి సామర్థ్యాలు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవడం అత్యవసరమన్నారు ఆయన. మన మహనీయులు నవభారత నిర్మాణ సర్దార్ పటేల్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు సూచించారు. యువత దేశాభివృద్ధికి కార్యోన్ముఖులు కావాలని సూచించారు వెంకయ్య నాయుడు. భారతదేశం శక్తి సామాన్యం కావడం వల్ల తిరిగి పూర్తిగా అంటే మీరు దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలి. మన కమ్మరి, మన కుమ్మరి, వడ్రేమి నేత, మన గీత ఏదో ఒక తెలివి వాళ్ళలో ఇవిడి ఉంది. దాన్ని గుర్తించి మళ్ళా తిరిగి మరింత శక్తిమైన దేశంగా భారతదేశం తయారవుతుంది. ఈ ఆధునిక నవభారత ఏకతా శిల్పిగా ఎలా అంటారంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేనాటికి మన దేశంలో 565 సంస్థానాలు ఉన్నాయి. రాజస్థానాలు ఒక ప్రాంతంలో ఒక రకంగా విభజించారు. దాంట్లో మనం పరిపాలన ఉన్నాం. 565 ప్రిన్సిపల్ స్టేట్స్. ఇంగ్లీష్ వాడు పోతా పోతా ఒక్కరి బుద్ధి కదా, ఆ కూర్చుని బుద్ధితో వాడు ఏం చెప్పారంటే, మేము వెళుతూ ఉన్నాం, మీరు 565 సంస్థానాలు, రాజాలు, మహారాజులు, సామంతులు మీరందరూ భారతదేశంలో చేరాలంటే చేరొచ్చు, ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే పాకిస్తాన్ లో చేరాలంటే చేరొచ్చు. మూడో ఆప్షన్ కిటుకు పెట్టారు. మూడో ఆప్షన్ ఏంటంటే స్వతంత్రంగా ఉండాలంటే ఉండొచ్చు. ఒక దేశంలో ఒక రాష్ట్రం స్వతంత్రంగా ఉండడం సాధ్యమయ్యే విషయమేనా? ఎంతో దుర్మార్గపు ఆలోచనని. వాడు వెళ్ళిన తర్వాత కూడా మనం ఏకంగా ఉండకుండా మనం ఎందుకు బ్రిటిష్ వాళ్ళు ఎంత మన ముందు, పోర్చుగీస్ వాళ్ళు ఎంత అంతా. పోర్చుగీస్ వాళ్ళ చేతిలో మన దాకా గోవా ఉంది. ఫ్రెంచ్ వాళ్ళు, అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో వాళ్ళు వరుస కేంద్రాలుగా తయారు చేసుకుని పరిపాలించారు. కారణం దానికి మనలో ఐకమత్యం లేకపోవడం, మనలో మనం తుమ్ములు వేసుకోవడం, మన వాళ్ళే వాళ్ళ తరఫున సైన్యంలో చేరి పోరాడడం. తద్వారా జరిగిన ఫలితం ఏమిటో మీరు అంతా కూడా చూశారు. నేను అంత లోతుగా గౌరవంగా వెళ్ళడం. అందుకని ఈరోజు మనం సర్దార్ పటేల్ గారు చూపించినట్టుగా దార్శనికత, ముందు చూపడ్డారు, దాన్ని మనం ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది.